అందరికీ జేబీ, నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. సుత్వేల్ సుధాకర్ రెడ్డి అలియాస్ జగన్మోహన్ రెడ్డి పాల్కప్పు వరఫ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఇతను ఒక కామెడీ జరిగిందట నిన్న కోర్టులో. ఏంటయ్యా కామెడీ అంటే, ఏసీబీ కోర్టులో ఏజీ పొన్నవోలుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ఆధారాలు ఉంటే ఇవ్వాలని అడిగిన న్యాయమూర్తి. ఆవిడ ఇప్పుడు ఆధారాలు ఉంటే ఇవ్వాలని అడిగిందంటే ఎంత అసహనం వ్యక్తం చేస్తే ఆవిడ అలాగ అడగాలి? అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఈ రాష్ట్రానికే అతను లీగల్గా పెద్ద తోపు పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడిని ఏమయ్యా నీ దగ్గర ఏమైనా ఆధారాలు లేదా, ఎందుకే ఈ సోది మాకు అని ఆ ఉద్దేశంలో అడుగుంటుంది ఆవిడ. ఎందుకంటే 25 రోజుల నుంచి జైలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ కేసు ఏమో 2021లోది. అప్పటి నుంచి పీకుతా ఉన్నారు మనోళ్ళు, కోడిగుడ్డు ఎంటుకలు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దొరికిన ఆధారాలు 20 రోజుల్లో మాత్రం ఉంటాయా? మా సుత్వేల్ సుధాకర్ రెడ్డి దగ్గర అడిగిందట ఆవిడ. అడిగితే సేమ్ అదే వేశారు TV5లోను ABNలోను. ఇంకా మనోడు ఫైర్ అయిపోయాడండి, మామూలుగా కాదు అసలు, రెచ్చిపోడిక. మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఎక్కడన్నా ఒకవేళ ఏదన్నా ఇలాంటి ఆరోపణలు వచ్చినా పొందాగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళ మీద వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ ఒంటరిగా వెళ్ళిపోతుంది, సింగిల్గా వెళ్ళిపోతుంది, వన్ సైడెడ్గా వెళ్ళిపోతుంది అని చాలా ఆరోపణలు చేశారు వాళ్ళ మీద. ఎప్పుడన్నా ఏ సిబిఐ ఆఫీసర్ అన్నా సరే మీడియా ముందుకు వచ్చి ఇలా రెచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయా? కనీసం ఖండించాడా? ఖండించడు. ఎందుకంటే మా డ్యూటీ మేము చేసుకుంటే వెళ్తున్నాం, ఎవరేం ఆడుకుంటే మాకేంటి, మేము చేయాల్సిన డ్యూటీ మేము చేస్తాం, కోర్టులో మేము సబ్మిట్ చేస్తామని ఉందాగా బిహేవ్ చేశారు సిబిఐ వాళ్ళు. కానీ ఇక్కడ మా సుత్తివేలన్న మామూలుగా రెచ్చిపోలేదండి. అన్న సుత్తివేలన్న ఒక్కసారి మళ్ళీ రెచ్చిపోన్నా మహాసన్ మీడియా ఆడియన్స్ కూడా చూస్తారు. నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కోర్టు తిరస్కరించి కోర్టుని అవమానపరిచి నీ ఆర్గ్యుమెంట్ సుత్తి అంటే ఏంటన్నా? నేను నీ పేరు సుత్తివేలని ఏంటన్నా నీకు తెలిసిపోయింది ఏంట్రా అన్నయ్య? జగన్మోహన్ రెడ్డి పాలికప్ అన్నయ్య. ఒరే అవునరా, నేను జగన్మోహన్ రెడ్డి పాలికప్ అన్నాను కదా అన్నయ్య, నేను సుత్వేల్ సుధాకర్ రెడ్డి అన్నాను. నా మీద కేసు ఎట్లేదరా? ఇరా నా మీద కేసు ఎడితే నువ్వు అప్పుడు వీడియో మాట్లాడావు కదా, అవును నాదేమి రాజ్యాంగబద్ధ పదవను, లేకపోతే నేను పార్టీకి అనుగుణంగా పనిచేయను, నేనేం చెప్పుకోను, అలా చెప్పుకుంటే దౌర్భాగ్యండి. నేను జగన్ రెడ్డి పాలికప్ అని చెప్పావు కదా, ఆ వీడియో కానీ తెచ్చి నేను జడ్జి గారికి చూపించేస్తానని భయం వేసింది ఎట్రా? నా తండ్రి జన్మనిచ్చాడేమో కానీ నాకు పునర్జన్మ ఇచ్చింది జగన్ అన్న. When I was nothing, when I was trial court advocate, he called me here, he brought me here, and వారు చూపించినటువంటి 10 సంవత్సరాలు వారితో నేను కలిగినటువంటి అనుబంధం ఒకసారి తలుచుకుంటే ఒళ్ళు గగుర్పాటు అవుతుంది. ఐ డోంట్ వాంట్ హైడ్ మై ఫేస్ అండ్ వేర్ ఎ మాస్క్. దట్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినా నాతో పార్టీతో సంబంధం లేదు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నాది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అని చెప్పుకునే దౌర్భాగ్యం మట్టుకు నేను కాదు. పునర్జన్మనిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను జీవితాంతం కడ శ్వాస వరకు వారి సేవలో ఉంటా. వారు నాకు దిశ నిర్దేశించాడు. ఆ విధంగానే జీవితం గడిపి నేను తుది శ్వాస వరకు గడపతానని మీ మూలకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో పాడి జడ్జిలు కూడా చూసుంటారు రా అబ్బాయి. ఇప్పుడు జడ్జి గారు లేనిది మాత్రం వాళ్ళు సోషల్ మీడియాలో ఉండకుండా ఉంటారు కదా. నీ పనికిమాలిన పాతివ్రత్యం, నీ పనికిమాలిన పాలికాపుతాను ఈ వాడి జడ్జిలు అందరూ చూసుంటారు రా బాబు. నువ్వు ఎంత పోటుగాడువో అందుకే సిరగెక్కిపోతుంది ఆవిడ. ఈడి మాటలు ఇప్పుడు దాకా అనవసరంగా నమ్మాను నేను. ఈడు చూస్తే పోయిపోయి జగన్ రెడ్డి పాలికప్పని అని చెప్పుకుంటున్నాడు. ఇక ఇలాంటి వాడు ఈడికి అసలు ఏ ఏజ్ ఎలాగేయడం బాబు అనుకుని ఉంటుంది ఆవిడ మనసులో. కాబట్టి అడిగిందిరా బాబు నీ దగ్గర ఎందుకే ఎంత రెచ్చిపోతున్నావు కదా, ఆధారాలు ఉన్నాయని. ఆధారాలు ఉన్నాయా అన్న మాటకి ఇంత ఇలా రెంకలేస్తున్నావు ఎందుకురా అన్నయ్య? ఎందుకు ఈ ఓవరాక్షన్? మ్యాటర్ వీక్గా ఉన్నాడు, పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందంట అబ్బాయి. అలాగుంది నీ వ్యవహారం. వెళ్ళకుండా నా మీద అసహనం ప్రదర్శించినప్పుడు ఆయన చోది టెలికాస్ట్ ఇది. ఒరే బాబు ఆ సోదంతా అక్కర్లేదు కానీ సుత్వేలు, ఎందుకే నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేవరా బాబు అని అడిగారా లేదా? దానికి చెప్పరా సమాధానం. తర్వాత టాపిక్ డైవర్ట్ చేయడానికి నీ అరుపులు కేకలు తర్వాత ఎదిగాను. సగం అబద్ధం కదా. సగం అబద్ధం అంటే ఏంట్రా అర్థం? అంటే నిన్ను అడగడం అనేది నిజమే కదా. ఒరే బాబు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేదా అని జడ్జి గారు అడిగారంటే ఈ అప్పుడు నువ్వు ఇప్పుడు దాకా ఆధారాలు ప్రవేశపెట్టకుండా, ఆధారాలు చూపించకుండా ఏ సొందలో దూరి ఏ కొట్టుకురైనా పళ్ళు తోలుతున్నారు నువ్వు అనే. అదే మళ్ళీ మనం అన్నదమ్ములం కాబట్టి చనువుగా రారాపోరా అంటున్నాను. దాన్ని నువ్వేం పెద్ద పట్టించుకో. కానీ ఏం పీకుతారు నువ్వు? 25 రోజుల నుంచి పెద్ద ఆయన జైల్లో పెట్టించావు. జైల్లో పెట్టించి నేను ఆధారాలు సేకరిస్తున్నాను అన్నావు. మరి ఏం పీకావురా బాబు అని అడుగుతారు కదా. ఏయిరా ఆధారాలని? నువ్వేమో పాలికప్ అని జడ్జి గారికి కూడా తెలిసిపోయి ఉంటుంది ఈడు జగన్ పాలికప్ అని. అందుకే ఇంకా డౌట్ వచ్చి అడుగుంటారు ఆవిడ. నువ్వు అక్కడ ఆధారాలు చూపించకుండా బయటకు వచ్చి రంకెలేస్తున్నాడు రా అబ్బాయి. ఊరి ఈడు కోపం వస్తున్నారు ఆయన అక్కడ ఆ మహేష్ బాబు అంటాడు ఏదో సినిమాలో, ఆ కోపడుతున్నాడు భయ్యా అన్నట్టు. అలా కోపడుతున్నాడు భయ్యా. నువ్వు చేయాల్సింది కోపపడ్డం కాదు, ఆధారాలు చూపించు. అక్కడ ఆధారాలు చూపించకపోతే
చంద్రబాబు నాయుడు గారు నేను బయట రాని అంటాడు ఆయన. నాకు బెయిల్ వద్దు, నేను నిజంగా తప్పు చేసినా శిక్ష వేయండి, తప్పు చేయకపోతే తప్పు చేయలేదని చెప్పండి, కేసు కొట్టేయండి అని కూర్చున్నాడు అక్కడ. మీ జగన్మోహన్ రెడ్డిలాగా నాకు బెయిల్ ఎత్తి బయట పారిపోతాను, నాకు ఎలాగోలాగా బెయిల్ ఇవ్వండి, మా పిల్లలు ఎడుతున్నారు, మా అమ్మ ఎడుతుంది, మా అమ్మ గుండెప్పి వచ్చిందని అవినాష్ రెడ్డిలాగా అలాంటి దొంగ డ్రామాలు ఆడలేదు ఆయన. నన్ను తప్పుడుగా కేసు పెట్టారు, అయితే కేసు కొట్టేయండి, లేదా నాకు శిక్ష వేయండి, నేను తప్పు చేస్తాను కూర్చున్నాడు ఆయన. ఎక్కడ పారిపోతారు అబ్బాయి, ఇంకెంత మహైతే 6 నెలలు. ఇంకా చూడండి మా వాడు టాపిక్ అలా డైవర్ట్ చేస్తున్నాడు. జరిగి చెప్పండి, నాకు ఇబ్బంది. ఇంత దుర్మార్గం. ఒక అడ్వకేట్ స్టేట్ రిప్రజెంట్ చేస్తూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయిలో నేను ఆర్గ్యుమెంట్ చెప్తుంటే స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నావా? నీకు అసలు బుద్ధి పని చేస్తున్నా, నీకు బుర్ర పని చేస్తున్నారా? నువ్వు మొన్న వీడియోలో ఏమన్నావురా? నేనేమి అడ్వకేట్ జనరల్ అని చెప్పుకోవట్లేదు, రాజ్యాంగ పదం అని చెప్పుకోవట్లేదు, నేను పార్టీకి జగన్ రెడ్డికి అనుకూలం అని చెప్పావు కదా, మళ్ళీ మాట మార్చేసారా? జడ్జి గారు చూస్తుంటారా వీడియో? అరే బాబు, నీ డబల్ యాక్టింగ్ ఇంకెవరు నమ్మేవాళ్ళు లేడు. నీ మీద కొట్టు. ఈ ఆర్గ్యుమెంట్స్ నా మీద అసహనం ప్రదర్శిస్తుంది. చెప్పిందే చెప్పి చెప్తున్నాను చెప్పడం ఇది తప్పు కదా. మరి అసహనం కాబట్టి ఏడు రాబోయేది, మరి నీ దగ్గర ఆధారంలో లేదు, అది వస్తూ దాపే అని అన్నారంటే మరి అది అసహనమే కదా. నా ప్రభుత్వం అప్పగిచ్చినటువంటి డ్యూటీ, నా కోర్టులో నా నీ ప్రభుత్వం అప్పు చెప్పలేదు అబ్బాయి, నీకు జగన్ రెడ్డి అప్పు చెప్పాడని నువ్వే చెప్పమన్నా. నేను జగన్ గారి పాలు కాపుని, నేను ప్రభుత్వానికి కాదు, జగన్ గారు ఏం చెప్తే చేస్తాను అన్నావు. మళ్ళీ ఎందుకు డబుల్ గేమ్ ఆడుతున్నావు, ఎందుకు మాట మార్చేస్తున్నావు ఎందుకు? మరి అబ్బాయి, ఇది నువ్వు పుట్టిన ఆ 1920 కాలం కాదు, ఇది 2023. అంతా సోషల్ మీడియా యుగం. నువ్వు మాట్లాడిన ప్రతిదీ రికార్డెడ్, వైరల్ అయిపోతుంది అది. ఇప్పుడు మళ్ళీ నేను మాట మార్చేస్తాను, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను సిన్సియర్ ఆఫీసర్ని, నేను సాయి కుమార్ని మించిన సిన్సియర్ని అంటే ఎవడు నమ్ముతాడురా సుత్వేలన్నా? అన్నా ఎవడో నమ్మడన్నా. బాధ్యత వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఖచ్చితంగా నేను వర్తిస్తా. మీరిట నన్ను వ్యక్తిగత హనం చేసే కొంది కూడా ఎవరు అబ్బాయి నిన్ను వ్యక్తిగత హనం చేస్తా? జడ్జి గారా? ఏంటి ఆధారాలు అడిగితేనే ఎంత బిల్డప్ ఇచ్చేస్తున్నావా, ఎంత ఏడు చెప్తున్నావా, ఎంత గోలగోలు చెప్తున్నావు బయట? ఇంకా ముందు ఉందరు అబ్బాయి నీకు, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? జగన్ రెడ్డి అలాగ సేఫ్గా ఉండడం మాకైతే తెలియదు కానీ నీలాంటి అదుపు తప్పిన అధికారులు దుర్వినియోగం చేసిన అధికారులు, మీలాంటి వాళ్ళు తొక్క మాత్రం తీయడం గ్యారంటీరా బాబు. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి నేరస్తులైన ప్రభుత్వ అధికారులు ఎవరున్నారో మీ అందరితోటి జైళ్ళన్నీ నిండిపోతాయిరా అన్నా సుత్వేలన్నా. భయపడే సమస్య లేదు, భయపడే ప్రసక్తి లేదు. దిస్ ఇస్ ద టెలికాస్ట్. నువ్వు భయపడొద్దు కానీ రేపు వెళ్ళి ఆధారాలు చూపించరా అనే. రేపు పొద్దున్నే లేచేసి మొహం కడిగేసుకుని తలదు వేసుకుని స్నానం చేసి ఆ మాసిపోయిన నల్లకోట వేసుకుని నువ్వు చక్కగా కోర్టుకి వెళ్ళిపో, ఆధారాలు చూపించాలి. నువ్వు ఎవడో భయపడొద్దు. ఆధారాలు చూపించకపోతే నేను ఎలా భయపడాలో కోర్టు జడ్జి గారు చూసుకుంటారులే. ఉంటానన్నా, నీ పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందిరా బాబు. ఉంటానన్నా. సుత్వేలన్నా అన్న సుత్తి అన్నాడండి, అది విన్నారు లేదో ఒకసారి అది వినండి. నీ సుత్తి ఆపరా అన్నారట జడ్జి గారు. అదే అంటున్నాడు. నేనన్నా ఇతని పేరు సుత్తివేలని పెట్టండి, మరి జడ్జి గారికి కూడా తెలిసినట్టుంది. సోషల్ మీడియా పవర్ అదండి అయ్యా. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై మహాసేన.